మీటింగ్ని ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, నిత్య నివాసి తండ్రి నీకు స్తోత్రం. సాయంకాల సమయమున మేము యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో చేరి పాటలతోనూ అనేకమైన నీ యొక్క వాక్య సత్యాలతోనూ వారు కూడుకోవటానికి వస్తుండగా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని వెలిగించండి. వారు నూతనత్వంతో దేవా ప్రతి ఒక్కటి గ్రహించి తెలుసుకుంటూ వారు యవన ప్రయాణంలోని దేవా నీ సన్నిధిలో బహుగా దేవా ఆత్మీయంగా ఎదగటానికి కృప చూపించమని వేడుకుంటూ దేవ మరి ముఖ్యంగా దేవ పాటల్లోనూ వాక్య పరిచయలోనూ మరి అనేకమైన కార్యక్రమాలు ఉంటగా అన్నిట్లో కూడా వాక్యానుసారంగా వారందరూ కూడా ఉండడానికి కృప చూపించమని నీకే సమస్త మహిమకంతా చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సౌండ్ కొంచెం అమ్మా, కొంచెం సౌండ్ ఇది పెంచు, కొంచెం సౌండ్ పొద్దు నుంచి సరిగా రావట్లేదు, సరిగా పెట్టలేదు. హలో, ఇంకొంచెం పెట్టింది. హలో 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 మెడిషన్ 3 హలో, ఇది కావాలి. హలో, ఇప్పుడు వచ్చి ఆ యూత్ వారు సాంగ్స్ నడిపించవలసిందికి వచ్చినాను. ఓకే, అందరికీ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనము యూత్ మీటింగ్లో మనమందరం కలిసి కూడుకొని ఉన్నాము. ఫస్ట్గా మనము మన దేవుణ్ణి ప్రేయర్ చేయడము ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ మనము మన దేవుణ్ణి ప్రేజ్ చేసుకుంటూ హార్ట్ఫుల్గా వర్షిప్ చేసుకుందాము. సో లెట్ us ఆల్ స్టాండ్ అప్ అండ్ ప్రేజ్ ద లార్డ్. ఫస్ట్ గీతంగా రాజుల రాజా ప్రభువుల ప్రభువా మాతోనున్నవాడా అనే కీర్తన అందరం కలిసి పాడదాము. Let us all praise together and worship our Lord God Almighty. రాజుల రాజా ప్రభువుల ప్రభువా మాతోనున్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా. అగైన్, రాజుల రాజా ప్రభువుల ప్రభువా మాతోనున్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా. భయపడను నిలిచెదను నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. భయపడను భయపడను నిలిచెదను నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. రాజుల రాజా ప్రభువుల ప్రభువా మాతోనున్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా. ఆల్ టుగెదర్, రాజుల రాజా, కమాన్. రాజుల రాజా ప్రభువుల ప్రభువా మాతోనున్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా. భయపడను
నిలిచెదను నిలిచెదను నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము నీ కార్యములో సంపూర్ణము పరిపూర్ణము నీ వాక్యములో జీవమునిచ్చును నెమ్మదినిచ్చును. ఓకే, నీ కార్యములు కమాన్ నీ కార్యములో మరొకసారి నీ కార్యములో సంపూర్ణము పరిపూర్ణము నీ వాక్యము నీ వాక్యములో జీవమునిచ్చును నెమ్మదినిచ్చును. భయపడను భయపడను నేను నిలిచెదను నిలిచెదను నేను నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. భయపడను కమాన్ భయపడను మరొకసారి భయపడను నిలిచెదను నిలిచెదను నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము నీ వాగ్దానము నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. All together, come on. Come on, అందరూ. నీ చిత్తమే జరుగును నీ చిత్తమే జరుగును నీ సన్నిధే జయమిచ్చును నీ చిత్తమే జరుగును నీ సన్నిధే జయమిచ్చును. అగైన్ నీ చిత్తమే జరుగును ఆమేన్ ఆమేన్ నీ సన్నిధే జయమిచ్చును ఆమేన్ ఆమేన్ నీ చిత్తమే జరుగును ఆమేన్ ఆమేన్ నీ సన్నిధే జయమిచ్చును. అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను. అందరు కలిసి అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను. అనుదినము అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను. అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను. పాడదాం భయపడను 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 నిలిచెదను నే నిలిచెదను నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. భయపడను కమాన్ భయపడను భయపడను నిలిచెదను నిలిచెదను నీ వాగ్దానము దృఢపరచు
రాజుల రాజా, కమాన్. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, మాతోనున్నవాడా, ఇచ్చిన మాట తప్పనివాడా, స్థిరపరచువాడా. వన్స్ అగైన్, రాజుల రాజా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, మాతోనున్నవాడా, ఇచ్చిన మాట తప్పనివాడా, స్థిరపరచువాడా. భయపడను, వన్ లాస్ట్ టైం. భయపడను, నే భయపడను, నిలిచెదను, నే నిలిచెదను, నీ వాగ్దానము దృఢపరచును, నిరంతరము. నే భయపడను, నే భయపడను, నిలిచెదను, నే నిలిచెదను, నీ వాగ్దానము దృఢపరచును, నిరంతరము, నీ వాగ్దానము దృఢపరచును, నిరంతరము, నీ వాగ్దానము దృఢపరచును, నిరంతరము. ఎవ్రీబడీ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానము నిరంతరము నిలుచును. చక్కని కీర్తన పాడాం. సో మనం ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఒక ఇంగ్లీష్ క్రిస్మస్ సాంగ్ పాడదాము. ఏంజల్స్ వీ హ్యావ్ హర్డ్ ఆన్ హై, స్వీట్లీ సింగింగ్ ఆల్ ద ప్రే ఆన్ ద ప్లేన్, గ్లోరియా అండ్ ఎగ్జాల్సెస్ డే అని కీర్తన పాడదాం. ఎవ్రీబడి సింగ్ టుగెదర్. అందరం కలిసి జాయ్ఫుల్గా పాడదాం. డల్లుగా ఉన్న ఫేసెస్ అన్నీ గవాన్ ఎక్సైటెడ్గా మన దేవుని ప్రేజ్ చేద్దాం. Angels we have heard on high, sweetly singing o'er the plains, and the mountains in reply, echoing their joyous strain. Again, angels we have heard on high, sweetly singing o'er the plains, and the mountains in reply, echoing their joyous strain. Gloria in excelsis Deo, Gloria in excelsis Deo. Angels we have heard on high, sweetly singing o'er the plains, and the mountains in reply, echoing their joyous Gloria, Gloria in excelsis Deo, Gloria in excelsis Deo. Shepherds, why this jubilee? Why your joyous strains prolong? What the gladsome tidings be, which inspire your heavenly song? It exalts this day. Gloria, come on. Gloria
as this day. పాట పాడుడే రక్షకు స్తుతించుడే ఆ ప్రభును పుట్టెను బెత్లెహేమునందు. దూత పాడ, కమాన్. దూత పాట పాడుడే రక్షకు స్తుతించుడే ఆ ప్రభును పుట్టెను బెత్లెహేమునందున. భూజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయెను ఆకాశంబునందున రోగు పాట చాటుడే దూత పాట పాడుడే రక్షకు స్తుతించుడే. ఊర్ధ్వలోకమందున కొల్వగాను శుద్ధులో అంత్యకాలమందున కన్యా గర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుడా నిన్ను నేను సఖ్యమా. దూత పాట పాడుడే రక్షకు స్తుతించు. రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీరు రాకవల్లాను లోక సౌఖ్యమాయేను. భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు దూత పాట పాడుడే రక్షకు స్తుతించుడే. దూత పాట పాడుడే రక్షకు స్తుతించుడే. దూత పాట పాడుడే రక్షకు స్తుతించుడే. ఆ ప్రభుడు పుట్టెను బెత్లెహేమునందున మాయేను మాయేను ఆకాశంబునందున మ్రోగు పాట చాటుడే దూత పాట పాడుడే రక్షకు స్తుతించుడే. దూత పాట పాడుడే రక్షకు స్తుతించుడే. దూత పాట పాడుడే. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. రక్షకు స్తుతించుడే. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. మన కొరకు మన యేసుడు మనకి క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కాబట్టి వీ కెన్ సే హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, మనము ప్రాక్టీస్ అవుతాం, ఇంకా గట్టిగా అవుతాం క్రిస్మస్ టైంలో. ఓకే, చక్కని కీర్తన పాడుకున్నాం. ఓకే, షాలో మినిస్ట్రీస్ అన్న వాళ్ళు ఏదైతే ఇప్పుడు స్పెషల్ సాంగ్ పాడతారు.
చెక్. Praise Lord. So we are actually entering into Christmas season. So నరజన్మం ఎత్తి అనే పాట పాడుకుంటూ దేవుని మహిమ పరుద్దాం. నరజన్మమెత్తి వరసుతునిగా అరుదించే నేడు సరసముగా వెలుగుడగు ఆనందముని క్రీస్తు స్వామి ఈ భువిలోన మానసవిధి పావనముతి మానవులను పాలించు కథ నరజన్మమెత్తి లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ నెత్తి మరియా గర్భవతి ఆయే లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ మరియా గర్భవతి ఆయే మానసవిధి పావనముతి మానవులను పాలించు నరజన్మమెత్తి బంతి అనగయాడరే మన బాల చిన్న ముదుల యేసుకు బంతి అనగయాడరే మన బాల చిన్న ముదుల యేసుకు ముతిక తోడ కూడి ఆరి ముదుల పరుడు పల్క పరుడు గగ గరిగ మామ మామ పామ పదనిస గగ గరిగ మామ మామ పామ పామ పదనిస పదనిసా పదనిసా పద పద గమ గమ గరి సరి బంతి అనగయాడరి మన బాల చిన్న ముదుల యేసుకు జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి ముచిక తోడ కూడి ఆడి ముదుల పరుడు పల్క పరుడు గగ గరిగ మామ పామ 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 పదనిస గగ గరిగ మామ మామ పామ పామ పదనిస పదనిసా పదనిసా పద పద గమ గమ గరి సరి బంతి అనగయాడ మన బాల చిన్న ముదుల యేసుకు జననము నొందెను జయ యేసు జయ గీతములు పాడుడి జననము నొందెను జయ యేసు జయ గీతములు పాడుడి ఆ గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపెనట గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపెనట జననము నొందెను జయ యేసు జయ గీతములు పాడుడి జననము నొందెను జయ యేసు జయ గీతములు పాడుడి శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో సత్రమందున్న పశువుల శాలయందున సత్రమందున్న పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో చూడబోదామురారే సకల జనంబులారే శ్రీ యేసునాథుని జన్మంబు చూడబోదామురారే సకల జనంబులారే శ్రీ యేసునాథుని జన్మంబు ఆనందముతో మనమందరం ఆనందముతో మనమందరం ఆహా చూడా ఓహో చూడా ఆహా చూడబోదామురారే సకల జనంబులారే శ్రీ యేసునాథుని జన్మంబు
గల్లు గల్లున మనం వెళ్ళి యేసుని పాదంబు జంబులకు మ్రొక్కేదము. గల్లు గల్లున మనం వెళ్ళి యేసుని పాదంబు జంబులకు మ్రొక్కేదము. ఆనందముతో మనమందరం, ఆనందముతో మనమందరం ఆహా చూడా, ఓహో చూడా, ఆహా చూడబోదాము రారే సకల జనములారా యేసునాథుని జన్మంబు. ఆహా చూడబోదాము రారే సకల జనములారా యేసునాథుని జన్మంబు. ఆహా చూడబోదాము రారే సకల జనంబులారా యేసునాథుని జన్మంబు. ఆహా చూడబోదాము రారే సకల జనంబులారా యేసునాథుని జన్మంబు. హల్లెలూయా. Hallelujah. Wish you all a very Merry Christmas. థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఎవ్రీ వన్. చక్కని కీర్తన పాడాము. లాస్ట్గా ఇంకొక కీర్తన పాడదాము. ఓకే, ఒక క్రిస్మస్ సాంగ్ లాస్ట్గా ఒకటి పాడి we will go to worship. ఓకే, అందరికీ నజరేతు పట్టణాన నా గుమ్మలే ధరణిలో పాడొచ్చా? ఓకే, మా చర్చ్ వాళ్ళకైతే ఓకే ఈ పాట ఫెమిలియరే. సో అందరూ కలిసి పాడదాము. టూ టైమ్స్ ఉంటుంది. పాత సాంగ్స్ అన్నీ కలిపి ఇది కూడా ఒక మ్యాషప్పే. సో లెట్ us sing together and praise God, and as we are excited for Christmas, let us all praise God. నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. నజరేతు పట్టాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. నజరేతు పట్టాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. నజరేతు పట్టాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసు. మీరు పడాలి. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. ప్రేమ మ్రొక్కి వచ్చినాము మామనంబుల ధరగా. ప్రేమ మ్రొక్కి వచ్చినాము మామనంబుల ధరగా. బేతలేము పురములోన బీద కన్య మరియకు. బేతలేము పురములోన బీద కన్య మరియకు. పేదగా స్వరూపు దాల్చి వెలిసే పశుల పాకలో. పేదగా స్వరూపు దాల్చి వెలిసే పశుల పాకలో. పేద వడ్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. మళ్ళీ పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. స్వర్గ ద్వారాలు తెరచేరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే. యేసయ్య స్వర్గరాజు పుట్టగానే
సరుగున దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడేరి. మీరిప్పుడు సరుగున దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడేరి. నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ, నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ అచ్చం మల్లె పూల తోట యేసయ్య, అచ్చం మల్లె పూల తోట యేసయ్య. దుడుదొడ్డు బైబిల్ను దోసెట్లో పెట్టుకొని, దుడుదొడ్డు బైబిల్ను దోసెట్లో పెట్టుకొని దూరల్లే బయలెళ్ళినాడే యేసయ్య, దూరల్లే బయలెళ్ళినాడే యేసయ్య. రాజులకు రాజుపోటన్నయ్య, రాజులకు రాజుపోటన్నయ్య. రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య, తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య. తరలినారే బెత్లెహేమన్నయ్య, తరలినారే బెత్లెహేమన్నయ్య. పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ, పదరా పోదామురన్నా, పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ, పదరా పోదామురన్నా. శ్రీ యేసన్ననట లోకరక్షకుడట, శ్రీ యేసన్ననట లోకరక్షకుడట. లోకులందరికయో ఏక రక్షకుడట, లోకులందరికయో ఏక రక్షకుడట. పదరా హే పదరా హే పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ, పదరా పోదామురన్నా, పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ, పదరా పోదామురన్నా, పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ, పదరా పోదామురన్నా, పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ, పదరా పోదామురన్నా. హల్లెలూయా. శ్రీ యేసుని చూడ ఒక రోజు మన కొరకు ఆయన వస్తాడు. అందును బట్టి మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, లెట్ us move to worship. అందరూ చేతులు పైకెత్తి ఇప్పుడు మనం మన దేవాది దేవుడిని వర్షిప్ చేసుకుందాం, స్తుతి చెల్లించుకుందాం. ఆయన చేసిన మేలులను బట్టి తలుచుకోండి. ఈ వారం అంతా ఆయన నిన్ను నడిపించాడు, ఆయన కృపలో నడిపించాడు. ఆయన లేకపోతే, ఆయన గ్రేస్ నీ పైన లేకపోతే నువ్వు ఇక్కడ లేవు, ఈ పరిస్థితిలో నువ్వు ఉండలేవు. ఆయన నీ తోడున్నాడు కాబట్టి లెట్ us all sing together. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడచుచున్నావు, సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురపడే అలలైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలైనా అవి నీ పాదము
కిందనే వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత, వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. నీవే ఎదురు పడే అలలైనా అవి నీ పాదముల క్రిందనే. అందరూ కలిసి ఎగసిపడే 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 తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలైనా అవి నీ పాదముల క్రిందనే. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడినాయే ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడినాయే ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురపడే అలలైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలైనా అవి నీ పాదముల క్రిందనే. స్తోత్రం స్తోత్రం దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే దేవా, నీకే స్తోత్రం దేవా. దేవా, ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే మా దేవా ఎన్ని తుఫానులు మా జీవితంలో వచ్చినాయా, ఎన్ని అలలు దేవా మమ్మల్ని కొట్టాలని వచ్చినా నీవే మాకు ఒక బండగా మధ్యలో నిలబడ్డావయ్యా, మమ్మల్ని కాపాడావయ్యా.
మేము నిలిచి ఉన్నామంటే నీవు మా ముందు బండలాగా నిలిచి ఉన్నావయ్యా. దేవా, నీవు లేకపోతే మేము ఎలా అయిపోతామయ్యా? అందరూ కలిసి ఈ గీతం పాడుకుందాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరు కలిసి తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. చాలు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ పాడదాం. నీ ప్రేమ వర్ణించుట, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలయా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ ఒక్కసారి కలిసి పాడదామా? తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. నీవుంటే నాకు అవునయ్యా. చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా, తండ్రి దేవా, ఆనందమా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, ఆనందమా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. నాకు సుఖము. స్తోత్రం దేవా. అందరూ దేవుని చేర్చుకోండి, దేవుని ఆరాధించండి. లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్. లార్డ్, ఈ పరిస్థితిలో, ఈ స్థితిలో, ఇక్కడ ఈ సమయాన్న
మేము ఇక్కడ ఉన్నామంటే దేవా నీ కృప నీ ఉంటే మాకు చాలయ్యా. దేవా ఏవి ఉన్నా నీవు లేకపోతే మాకు అది వద్దయ్యా. నీవే కావాలయ్యా. దేవా నీవే కావాలయ్యా. నీవుంటే మాకు చాలయ్యా. మహోన్నతుడా, మహాఘనుడా, దేవా అతి సుందరుడా, నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రం దేవా. ఇప్పుడు నడిపించిన అన్న వాళ్ళందరినీ దేవా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని దేవా నీవే జ్ఞాపకం చేసుకో దేవా. దేవా నేను నడిపించినందుకు వందనాలయ్యా. దేవా ఇంకా ఎవరైతే రానే ఉన్నారో దేవా వారిని నడిపించా. ఇంకా ఎవరైతే దేవా రావడానికి అవకాశం దేవా వారికి కలగలేదో వారికి అవకాశం దయచే దేవా. వీళ్ళు చేసుకొని దేవా నీ సన్నిధికి రావడానికి నీవే సహాయం చేయదేవా. దేవా నీకే వందనాలయ్యా. వేలాది కోట్లాది వందనాలయ్యా. ఈ సమయాన్ని నిన్ను ఆరాధించుకునే సమయాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. దేవా యూత్ మీటింగ్ అంతటిని దేవా మాకు ఒక బ్లెస్సింగ్గా చేస్తున్నందుకు నీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Let us be seated. హలో మై టెక్స్టింగ్. మంచిది. మీరు చాలా దూరం కూర్చున్నారు. కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుందేమో. అందరూ ఒకసారి లేచి నుంచుందాం. ముందు వచ్చేస్తారే అటువైపు ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తే నాకు అటు ఇటు చూస్తానికంటే స్ట్రైట్గా చూస్తాను చాలా సంతోషంగా ఉంటుంది, వీలుకరంగా ఉంటుంది. ఇటు వచ్చేసేయండి. అమ్మ మీ ఇద్దరు ముందుకు రండి. ఫస్ట్ బెంచ్లో వచ్చింది మీ ఇద్దరు, ఇక్కడ సెకండ్ బెంచ్లో వచ్చేసేయండి కొంతమంది. రైట్, వెరీ గుడ్, మంచిది. సరే కూర్చుందాం. అందరు కూడా చక్కని పాటలు పాడారు. మంచిది. ఈ రోజున ఇస్మాయిల్ పాల్ గారు సౌత్ కొరియాలో ఉన్నారు. మీకు తెలుసో తెలీదో, సౌత్ కొరియా టూర్లో ఉన్నారు. సో ఆయన ఒక కాన్ఫరెన్స్ నిమిత్తమై వెళ్ళాడు. ఆయన వస్తారనుకున్నాం కానీ ఆయన పొద్దున్నే నిన్న మెసేజ్ చేశాడు, అన్న నా టూర్ కొంచెం ప్రొలాంగ్ అయింది, 5th వస్తున్నాను అని సడన్గా కొంచెం చెప్పారు. ఈ లోపున వేరే సేవకులు అందుబాటులో లేకుండా ఉండటం అనేది జరిగింది. కనుక ఈ రోజున మనమే ఒక చక్కని గొప్ప ఉద్దేశాల్ని మనం పంచుకుందాం. చూద్దాం. ఈ సమయం నా జీనియాలజీ తెలుసు కదా అందరికీ. సో జీనియాలజీలో చాలా విశేషమైన కొన్ని మాటలు ఉన్నాయి. సో ఒక ఆదాం గారు ఉన్నారు కదా, ఆదాం గారు ఎంతమంది చూసి ఉండొచ్చు? ఆదాం గారు బ్రతికారు కదా, ఆదాం గారు బ్రతికి ఎంతమందిని చూసి ఉండొచ్చు? ఆదాం ఎన్ని సంవత్సరాలు జీవించాడు? యూ క్యాన్ ఓపెన్ యువర్ బైబిల్ అండ్ క్యాన్ సీ అండ్ టెల్ ఆల్సో. దెర్ ఇస్ ఎ ఛాన్స్, దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఐ గివ్ యువర్ నాట్ లైక్ ఎ క్విజ్ క్వశ్చన్స్ నౌ. This is an openly you can see and tell what you watch. So Adam, how many years Adam lived? Any years జీవించిండొచ్చు? How many years? Genesis 5th chapter లో ఉంటుంది అది. Genesis 5th chapter. 130. Sorry. Wrong answer. 930. Yes, 930 years. 930 సంవత్సరాలు జీవించాడు. ఓకే, 930 సంవత్సరాలు జీవించాడంటే ఆయన కొడుకులుగా ఎంతమందిని చూసి ఉండొచ్చు? ఎప్పుడు ఆలోచన చేశారా ఇవి? సో జస్ట్ ఒక అవగాహన కోసం ఒక చిన్న మీకు ఒక చార్ట్ నేను ఒకటి తయారు చేశాను. సో అది చూసి ఒకసారి ఒక అవగాహన ఒక మామూలు జనరల్గా మనము ఒక అవగాహన వస్తుందన్నమాట. సో మనం ఆడమ్ నుంచి ఎక్సోడస్ వరకు, మోషే వరకు వాళ్ళు ఉన్న జీవించిన కాలం వారు ఏంటో, వారు జీవిస్తున్న కాలంలో వారు చేస్తున్న ఆ యొక్క ఎవరెవరు ఎంతకాలం జీవించారు
చిన్న మనకి ఒక గ్లింప్స్గా మనకి తెలిస్తే మనము ఈజీగా అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అబ్రహాం గారు జీవించారు. అబ్రహాం గారు 175 ఇయర్స్ జీవించాడు కదా. సో 175 అబ్రహాం గారు ఎవరెవరిని చూసి ఉండొచ్చు చెప్పండి. అబ్రహాం గారు కంపల్సరీ ఇస్సాకుని చూశాడు. ఇస్సాకు తర్వాత అబ్రహాం గారు ఏమని చూసి ఉండొచ్చు? ఏసావు యాకోబుని చూసున్నాడా? చూసుండొచ్చా? చూసాడా? చిన్న 50-50 ఛాన్సెసా? డౌటా? చూసి ఇప్పుడు అబ్రహాం గారికి 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు కదా. ఇస్సాకు 100 సంవత్సరాలకు పుట్టాడు. సో ఇస్సాకు 100 సంవత్సరాలు పుట్టిన తర్వాత సో ఇస్సాకుకి పెళ్లి చేశాడు. ఎప్పుడు పెళ్లి చేశాడు? అబ్రహాం గారు 40 సంవత్సరాలు చేశాడు. సో అప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత ఉండొచ్చు? 140 ఇయర్స్. ఆయన 175 ఇయర్స్ జీవించాడు. సో 140 ఇయర్స్ తర్వాత ఆయనకి ఇస్సాకి వెంటనే పిల్లలు పుట్టలే. ఆయనకి 20 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టారు. ఎవరికి? ఇస్సాకి 20 ఇయర్స్ తర్వాత. అంటే సో ఇస్సాకు పిల్లలు పుట్టినప్పుడు అబ్రహాంకి వయసు ఎంత ఉండొచ్చు? 160. అంటే ఇప్పుడు ఇస్సాకి పిల్లలు పుట్టినప్పుడు అబ్రహాం ఈజ్ దేర్. సో ఆయన ఇస్సాకి పిల్లలు పుట్టిన తర్వాత అబ్రహాం గారు వాళ్ళిద్దరిని ఎన్ని సంవత్సరాలు చూసిండొచ్చు? మోర్ దాన్ ఇంకా 15 ఇయర్స్ జీవించాడు. సో తాతయ్య గారి వాళ్ళు ఏసావు యాకోబులు 15 ఇయర్స్ ఉన్నారు. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అస్ దేర్. సో మనం అనుకుండొచ్చు అబ్రహాం గారు పుట్టిన తర్వాత ఇసాక్ గారు వచ్చారు, ఇసాక్ తర్వాత ఏసావు యాకోబులు వచ్చారు, ఇట్స్ అబ్రహాం మేనేజ్డ్, అబ్రహాం గాన్ అని ఆ యొక్క మైండ్ సెట్లోనే ఉండదు మనకి. బట్ ఏసావు యాకోబు పుట్టినప్పుడు తాతయ్య గారు ఉన్నారు. తాతయ్య బహుశా అన్ని ఎక్స్పీరియన్స్ పంచుకుంటుండొచ్చు. సో అరే నాకు ఏంటో తెలుసా, ఇస్సాకు మీ డాడీ గారు ఎప్పుడు పుట్టాడు తెలుసా, ఎలా పుట్టాడు తెలుసా. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హీ కుడ్ షేర్డ్ విత్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్. సో నాకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ఇస్సాకుని బలి ఇచ్చేసేయమన్నాడు, నాకు టెస్ట్ చేశాడు, పరిశోధించాడు. సో వాట్ ఐ డిడ్ అని. సో సంథింగ్ కదా, మీ తాతయ్యలు కూడా చెప్తూ ఉంటారు కదా, మీ డాడీ గారు ఎట్లున్నారు, మేము ఇట్లా చేస్తే అట్లే. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ కుడ్ హ్యావ్ బీన్ షేర్డ్ విత్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో కదా. సో ఇట్లాంటివి చాలా విశేషమనిగా ఈ యొక్క బైబిల్లో చాలా మనకి కొద్దిగా తెలియవు, కానీ మనం పరిశోధన చేస్తే బాగానే ఉంటాయి కొన్ని. అసలు ఇవాళ ఒక ప్రత్యేకమైన టాపిక్ మీకు చెప్పాలనుకున్నాను, బట్ ఇది ఒక అవగాహనతో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ డిస్ప్లే దట్ చార్ట్. ఇక అర్థమవుతుందా, కనపడుతుందా? రైట్, ఓకే, మంచి. అర్థం కాదేమో, కనపడలే కదా. ఓకే, మీకు వీలైతే ప్రింట్అవుట్ ఇస్తానులేండి తర్వాత. సో అక్కడ మనకి ఫస్ట్ కనబడుతున్నాడు. ఇక్కడ ఉన్నదంతా ఒక 25 మెంబర్స్, యాడము తర్వాత షేతు అని ఉన్నారు. సో అబ్రహాము 130 ఇయర్స్ అనమాట. ఇక్కడ 130 ఇయర్స్ జీవించాడు. తర్వాత దీని లాంగ్ అనమాట, అన్ని సంవత్సరాలు. సో కొంచెం తక్కువ చేయమ్మా. సో అలా చూసుకుంటే అబ్రహాం గారు ఇన్ని సంవత్సరాలు జీవించాడు. సో అబ్రహాం గారు ఎవరైనా చూసినట్టు షేతుని చూశాడు. సో ఇక్కడ వరకు అనమాట. సో అబ్రహాం ఇలా అందరం చూశాడు. ఎక్కడ ఈనోక్ కూడా చూశాడు. హానోక్ ఎత్తపడ్డాడు కదా, హానోక్ని కూడా అబ్రహాం ఏం చేశాడు? చూశాడు. సో ఇది గొప్ప జీనియాలజీలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సో ఇది చూడండి, నోవాహు పుట్టినప్పుడు నోవాహు గారు కూడా చాలామందిని చూశాడు. సో దాదాపు మెతూషేల్ ఉన్నాడు కదా, మెతూషేల్ ఆయనే పెద్ద రికార్డు. ఎవరు? 969 ఇయర్స్ జీవించాడు. ఈజ్ ఆల్మోస్ట్ ఫ్లడ్ టైంలో, జలప్రలయము ఆ టైం వరకు, అంటే దిస్ రెడ్ లైన్ ఇస్ ఏ ఫ్లడ్ అనమాట. ఫ్లడ్, జలప్రలయం వచ్చిన ఫ్లడ్ టైం అంటే దిస్ కట్ ఆఫ్ టైం. సో మెతూషేల్ గారు ఆల్మోస్ట్ ఆల్ ఫ్లడ్ అనేది చూశాడు. మెతూషేల్ అంటే దానికి దగ్గరలో ఉండి చచ్చిపెట్టకుండా, మెతూషేల్ ప్లస్ లెమెక్ కూడా జస్ట్ అక్కడ ఫ్లడ్ టైం వరకు వచ్చి చనిపోయాడు అనమాట. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ జీనాలజీలో ఎందుకు దేవుడు
అలా వాళ్ళని ఉంచాడు. తర్వాత చూస్తూ ఉన్నట్లయితే కొంచెం తక్కువ చేయమ్మా, తక్కువ చేయి కొంచెం. ఓకే, వస్తా ఉంటే 900 నుంచి 200, 400 దిగింది, 400 నుంచి 200, తర్వాత 100 దిగింది, తర్వాత 100 దిగిపోయింది అనమాట. సో ఈ జీనాలజీలో మనం చూసుకున్నట్లయితే మోజెస్ 120 years మోజెస్ జీవించాడు. సో ఈ జీనాలజీ చూసుకుంటే ఇది ఫ్లడ్ టైము, ఇది ఎక్సడస్ ఎండ్ టైం అనమాట. సో వీళ్ళందరూ కూడా, సో ఈ ఈ మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషి చాలా 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 మంది చూశాడు అనమాట. సో చచ్చిపోయిన తర్వాత. సో అలా చూసుకున్నట్లయితే ఈ మనిషి ఎవరు తెలుసా? హై ఈజ్ నోవా అనమాట. నోవా మనకి షేమ్ని చూశాడు, తర్వాత అర్పక్షతను చూశాడు, తర్వాత సలాన్ని చూశాడు, ఏబేని చూశాడు. సో నోవాహు బతికినంత కాలంలో చాలామంది చూశాడు. ఆయన 600 years, సో దాదాపు ఆయన 950 years జీవించాడు అనమాట. సో ఆ విధంగా చూసినట్లయితే, సో మనము ఈ జీనాలజీ అనేది మీకు మంచి టాపిక్, అది మీకు ప్రింట్ ఇస్తాను, జస్ట్ గో త్రూ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్స్, సో ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్స్. సో ఇవాళ ఇంకొక మీకు ఒక టాపిక్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, సో మీకు ఒక బుక్స్ ఇస్తాను. సో మీ యొక్క ఒక 6 questions ఇస్తాను. మీకు తెలిసిన ఆ యొక్క ఆన్సర్స్ మీరు ఒక గ్రూప్గా మనము పార్ట్నర్స్గా మనం మొన్నట్లాగా అప్పుడు స్టార్టింగ్లో ఇస్మాయిల్ పాల్ ఎలా గ్రూప్స్గా చేశారో, సో ఆ గ్రూప్స్లో మీరు ఫామ్ అయినట్లయితే మీరందరూ కూడా మీకు ఒక బుక్స్ ఇస్తాను. సో ఆ యొక్క క్వశ్చన్స్ని మీరు దానికి ఆన్సర్ చెప్తే దాన్ని బట్టి ఆ అష్యూరెన్స్ సాల్వేషన్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట. అష్యూరెన్స్ సాల్వేషన్, వీ కెన్ అవాల్వ్ ద సాల్వేషన్ అష్యూరెన్స్ అనేది మనకు వస్తుంది. సో అట్లా గ్రూప్స్ చేస్తారు. సో ఇక్కడ నలుగురు ఇక్కడ నలుగురు ఉన్నారు. మీ నలుగురు సరిపోతారా? అయ్యో, మీ నలుగురు సరిపోతారు. నువ్వు కూడా జాయిన్ అయిపో అక్కడ. సో ఇక్కడ 5 members ఉన్నారు. 5 members ఉండండి. ఒక 5 మీరు 5 ఉన్నారా? మీరు 5 ఉండండి. 5 అక్కడ జాయిన్ అయిపోండి. అక్కడ వెళ్ళిపోండి మీరు ఎవరన్నా. ఎట్లా? ఓకే, రైట్. గ్రూప్కి ఒక బుక్ ఇచ్చేసేయండి. ఓకే. Okay, the questions are, the first question, if we receive Jesus Christ as Savior, what do we become? So first question. సో క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి మీ యొక్క ఓన్ ఆన్సర్స్. మనము ఇఫ్ వి రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ సేవియర్, యేసుక్రీస్తు సొంత రక్షణగా స్వీకరిస్తే మనం ఏమవుతాం? ఓకే. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ వి కాల్ ఆన్ ద జీసస్ క్రైస్ట్ టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సిన్స్ కదా, వాట్ ఆర్ వి ప్రామిస్డ్? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనము యేసుక్రీస్తుని రక్షించడానికి మనం అడిగినప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? యేసుక్రీస్తు నుంచి మనకు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? వాట్ ఆర్ ద ప్రామిసెస్ దట్ జీసస్ క్రైస్ట్ గివ్స్ అస్ when we call him? Third one, what 2 things must we know to get eternal life? నిత్య జీవం పొందుకోవటానికి మినిమం 2 రాశాను. మీరు 2 కంటే ఎక్కువ ఉంటే రాయొచ్చు, నో ప్రాబ్లం. సో హౌ మెనీ పాయింట్స్ యూ కెన్ రైట్? యూ రైట్ ఇట్. ఓకే. వాట్ టూ థింగ్స్ మస్ట్ వి నో టు గెట్ ఇటర్నల్ లైఫ్? నిత్యజీవం పొందుకోవటానికి నీకు కావాల్సిన అవసరమైనవి ఏంటి? 2 విషయాలు రాయండి.
ఓకే, ఫోర్త్ వన్, హౌ టు గెట్ ఇటర్నల్ లైఫ్. హౌ టు గెట్ ఇటర్నల్ లైఫ్, వీ మస్ట్, మనకి ఏ నిత్య జీవము ఎలా ఎలా వస్తుంది, ఆ నిత్య జీవం వల్ల మనము ఏమవ్వాలి, ఏం చేయాలి. వీ మస్ట్, మనకి ఏముండాలి, నిత్యంకి ఏముండాలి. దిస్ ఈజ్, ఈ పాయింట్స్ వల్ల ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ వస్తుంది అనమాట. ఓ, నాకు సాల్వేషన్ ఉన్నది. సో ఓకే, ఫిఫ్త్ వన్, వాట్ డస్ జీసస్ ప్రామిస్ టు దోస్ హూ కేమ్ టు హిమ్ ఫర్ సాల్వేషన్. టు కేమ్ టు హిమ్ ఫర్ సాల్వేషన్. ద సిక్స్త్ పాయింట్, వాట్ త్రీ థింగ్స్ ఆర్ ట్రూ. మూడు విషయాలు ఏంటి సత్యమైనవి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో. ఫర్ దోస్ హూ హ్యావ్, ఇక్కడ ప్రింటర్ పడలేదు సరిగా, ఫర్ దోస్ హూ హ్యావ్ జీసస్ క్రైస్ట్ words and receive him as the savior for sin. ఓకే ఓకే, మీ పాయింట్స్ తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, నో ప్రాబ్లం. హౌ వాట్ ఎవర్ యువర్ లాంగ్వేజ్ మే బి, క్యాన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. యువర్ టైమ్ నౌ. లెట్స్ డిస్కస్, గ్రూప్గా డిస్కస్ అవ్వండి, చేసుకుని ఆ బుక్స్లో రాయండి.
ఓకే 5 minutes. క్లోజ్ ఇట్ 5 minutes. దేర్ ఇస్ క్విజ్ ఆల్సో. క్విజ్ కూడా ఉంది కదా, టైం ఇవ్వాలి కదా. టఫా? సరే, ఒక 3 బిట్స్ కట్టండి, రాయండి. లేకపోతే ఫస్ట్ 3 రాయండి. ఓకే, త్రీ సరిపోతుంది. తర్వాత 3 తర్వాత మీరు నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ టైం గ్యాదర్ అయినప్పుడు ఆ నెక్స్ట్ తీసుకురండి. ఫస్ట్ 3 అయితే ఇప్పుడైతే ఇవ్వండి. ఫస్ట్ 3 or 4, how many you can. ఓకే, డన్. 4 డన్నా? సరే, ఎక్సలెంట్. చలో డన్. క్లోజ్ ఇట్ అప్. క్లోజ్. 3 or 4, దట్స్ ఇట్. 5, 6 వద్దనుకున్నాను కానీ, సో మీరు ఇది చేస్తారేమో 5, 6 పెట్టాను అంతే. టైం. ఓకే, చలో మీ యొక్క ఆన్సర్స్ ప్లీజ్. ఓకే, 1 పెడతాం ఈ గ్రూప్ని. 1, 2, 3 and 4. ఓకే, your group number is 2. This is number 1, 3 and 4. ఓకే, రైట్. గ్రూప్ 1 ప్లీజ్. మీ బుక్ ఏంటి? మీరు చదువుతారా, నన్ను చదవమంటారా? మీరే చదవండి. మీరే చెప్పండి. టేక్ యువర్ మైక్. చలో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ వీ రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ సేవియర్, వాట్ డూ వీ బికమ్? మేమేం రాసాం, చాలా స్ట్రగుల్ అయ్యాం ఫస్ట్ క్వశ్చన్లోనే. ఓకే, పరలోక రాజ్యంలో వారసులం అవుతాం అని రాసాం ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ వీఆర్ సేవ్డ్, అంటే మనము దాని ద్వారా రక్షింపబడతాము. మరి ఇంకో పాయింట్ ఏంటంటే మన పాపములో కడుగవేయబడతాయి. ఓకే,
మనము యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాయి. ఈ 3 జరుగుతాయి అని రాసాం. Right. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ వీ కాల్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సిన్స్, వాట్ ఆర్ వీ ప్రామిస్డ్? మేము దీంట్లో ఒకటే ఆన్సర్ రాసాం, వీఆర్ ప్రామిస్డ్ ఇటర్నల్ లైఫ్ అని రాసాము. ఓకే. థర్డ్ క్వశ్చన్, వాట్ 2 things మస్ట్ వీ నో టు గెట్ ఇటర్నల్ లైఫ్? దీనికి మంచిగా వచ్చినాయి ఆన్సర్స్ మాకు. ఫస్ట్దేమో జీసస్ క్రైస్ట్, ఫస్ట్దేమో మనము పాపులమని తెలవాలి ఫస్ట్. సెకండ్దేమో యేసుక్రీస్తు ఈ లోకానికి మన పాపముల కొరకు వచ్చాడు. థర్డ్ది యేసుక్రీస్తు మన సెకండ్ పాయింట్, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. థర్డ్ పాయింట్, యేసుక్రీస్తు కూడా దేవుడు. ఫోర్త్ క్వశ్చన్, హౌ డు వీ గెట్ ఎటర్నల్ లైఫ్? వీ మస్ట్ ఏమో తెలుగులో రాసా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకోవాలి. ఓ, థ్యాంక్ యూ. వెరీ గుడ్. చలో క్లాప్స్ కొడతాం అందరు గట్టిగా. వెరీ గుడ్, మంచిది. సో సెకండ్ గ్రూప్ ప్లీజ్. Praise Lord. Praise Lord. So, mostly same answers. Oh. So, sorry, first one. If we receive Jesus Christ as Savior, what do we become? యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనం ఏమవుతాం? ఓకే. పరిశుద్ధులం అవుతాం. ఓ, అందరం కలిసి రాసినవి ఆన్సర్స్. రైట్. సో ఎలిజిబుల్ ఫర్ ఎటర్నల్ లైఫ్. వై సేమ్ పరలోక పౌరత్వం అనేది పొందుకుంటాం. రైట్, వెరీ గుడ్. ఓకే. సెకండ్ వన్, If we call on the Lord Jesus Christ to save us from our sins, what are we promised? So we are saved, మనం రక్షింపబడతాం, అండ్ we are clean from our sins. మన పాపాలన్నిటి నుంచి కడగబడతాం, శుద్ధిలో అవుతాం. వెరీ గుడ్, మంచిది. సో థర్డ్ వన్, what 2 things must we know to get eternal life? సో పాపము అనేది చేయకూడదు. సో పాపం అంటే ఆజ్ఞాతిక్రమం అనేది చేయకూడదు. ఓకే. తర్వాత మన పాపములు క్షమించి మన కొరకు మరణించిన మన రక్షకుడు యేసయ్య అని, అంటే మన కొరకు మరణించిన అంటే మనకు బదులుగా మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు అని తెలుసుకుంటాం. వాట్ 2 things మస్ట్ వి నో, మనం తెలుసుకునేవి. ఓకే. హౌ డు వి గెట్ ఎటర్నల్ లైఫ్? We must get baptized. మనం బాప్తిస్మం తీసుకోవాలి, అంటే రీబోర్న్, తిరిగి జన్మించాలంటే బాప్తిస్మానికి ముందు తర్వాత జీవితానికి పూర్తి డిఫరెన్స్ అనేది కనిపించాలి. మన ముందు జీవితం ఎలా ఉందో దాని తర్వాత జీవితం అలా ఉండకూడదు, లోకంలో ఖచ్చితంగా ఉండకూడదు, దేవునిలో ఉండాలి. లివ్ హోలీ లైఫ్, పరిశుద్ధంగా జీవించాలి, పాపంలోనికి మళ్ళీ తిరిగి వెళ్ళే వారంగా ఉండకూడదు. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ కొడతాం గట్టిగా. సో సమ్ డిఫరెంట్ పాయింట్స్ వి ఆర్ గెటింగ్ ఫ్రమ్ groups 2 and now the answers from group 3. Hello. Actually, the thing is, we just wrote only the 3 questions. After that, we No problem. You can go ahead. And finished all the 6. For the first question, like we have wrote that we will be apart from the world, like the sin, whatever the thing which is happening in the world, we will be apart from it, and we will see the salvation of God, and we can recognize the path which He has given to go to heaven. Oh, very good. He has given the path to go to heaven. Yes. Right. The way it means. Okay. Yeah, for the next question, just a second. Next question. If we receive Jesus Christ as Savior, what do we become? For that question, we have written sanity and eternal life. Like I can explain it. We will be apart from our sins, and if we do a sin, like understandably, like in some situations we wantedly do some sins, and in some situation we don't know that it is a sin, and we are committed to it, and when we regret it, and like we choose the path of God,
then we can be the person who has God chosen. And one more thing, if we are not in the basis of sin, we couldn't reach the God, because everything must be rotten, and then it has to be like, for example, if we take gold, it has to be melted, molded, and it has to go in such a way that like it has consumed many much more heat, and after that it will get a good shape. వెరీ గుడ్. Yes, same thing happens, and uh, like applicably happens in in the situation of humans who are chosen by the God. వెరీ గుడ్. Yeah. అండర్స్టూడ్. ఓకే. The third point. So, what two things must we know to get eternal life? Like the same thing only, follow the path which he has left behind for us, and praise God for everything, like when you are sad or when you are happy. That's it. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పలు కొడదాం గట్టిగా. గుడ్ అప్లాయ్. వెరీ గుడ్. ఎనీథింగ్? Yeah, I just wrote a bit. For the fourth question, how do we? What does Jesus promise to those who come to him for salvation? Fourth one. How do we get? Okay. Eternal life. How do we get eternal life? We must. Like one must follow the path which God has chosen to be in His kingdom, like the heaven. Very good. Very good. So, చెప్పలు కొడదాం గట్టిగా. Very good. Chalo. And another also. Yeah. Oh. For the fifth question, what does Jesus promise to those who came to Him for the salvation? God just only promised that please don't sin, which the world is giving you. Just avoid the world, and you will be in the arms of God, and you will be chosen, and you are taken to the heaven. Very good. Yeah. చెప్పలు కొడదాం. And six also. Yeah. That's it. Yeah. Okay, very good. మళ్ళీ ఒకసారి క్లాస్ కొడదాం. Thank you. Right. Now turn to girls team. Now, what are the different points you have been prepared? Oh, So, for the first question, if we receive Christ as our Savior, Huh? what do we become? If we receive Jesus Christ as our Savior, we'll be a child of God. we'll be the child of God. Yeah. That's it. Oh, wow, wonderful. For the Simple. for the second question, the answer is He has promised us to give us eternal life and forgive our sins. He has forgive. And forgive our sins. Oh, very good. మంచిది. And for the third question, Hmm. the answer is A. Accept Jesus Christ as your Savior. Oh, And B. Accept that we are sinners. oh, accept. Same. Both That are we same, no? sinners. Oh. Okay. Next. And for the fourth question, Hmm. we must follow Jesus Christ and lead a spiritual life with salvation. We must clean our hearts and give our hearts to Him. Oh, very good. చెప్పలు కొడదాం గట్టిగా. Next. You have been on the way to fourth, fifth also. And for the fifth one, What does Jesus promised yeah, in those who become to him for salvation? He gives us eternal life to those who came to Him for salvation. That's it. His life. Yeah. His life. Okay, very good. చలో చెప్పలు కొడదాం గట్టిగా. Okay. The expressions are very good. So, very good. So, the assurance of salvation. So, salvation, ఇప్పుడు టర్న్ తీసుకుంటారా? ఓకే, మీ బెంచ్ టర్న్ తీసుకోండి. వెరీ గుడ్. మంచి పాయింట్సే. యూ హ్యావ్ డన్ యువర్ పాయింట్స్ విత్ మై పాయింట్స్ ఆల్సో. సో, యూఆర్ ఆల్మోస్ట్ డన్. సో, ద అష్యూరెన్స్ సాల్వేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానికి చాలా కష్టం అనిపించినట్టు అనిపిస్తుంది. బట్ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ గాడ్ హ్యాస్ డిఫైన్డ్ అస్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సో ఇఫ్ యూ రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ సేవియర్, వాట్ డూ వీ బికమ్? సింపుల్ ఆన్సర్స్. We become sons of God. That's it.
సో అకార్డింగ్ టు జాన్స్ గాస్పల్ 1:12 సింపుల్ ఏంటి విల్ బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. సో సెకండ్ వన్ ఈజ్, సో అదంతా మీరు పాయింట్స్ అందరూ వచ్చేసింది. సో మీరు చాలా చక్కగా దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పారు. వెరీ గుడ్. సెకండ్ వన్ ఇస్ ఇఫ్ వీ కాల్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సిన్స్, వాట్ ఆర్ వీ ప్రామిస్డ్? వాట్ ఆర్ వీ ప్రామిస్డ్? మనం ఏమైంది వాటర్ పెట్? ఓకే. సో వాట్ ఆర్ వీ ప్రామిస్డ్? ఏం ప్రామిస్ అయింది అంటే, ఏం ప్రామిస్ వచ్చింది అంటే, ఫర్ హూస్ ఎవర్ హూ కాల్ ద లార్డ్ హీ షల్ సేవ్, హీ షల్ సేవ్, ఆయన రక్షిస్తాడు అంతే. ద ప్రామిస్ ఈస్ ఐ విల్ సేవ్ యూ. ద ప్రామిస్ ఈస్ ఏంటి? సింపుల్ ఆన్సర్, ఐ విల్ సేవ్ యూ. థర్డ్ వన్ ఏంటి? వాట్ 2 things must we know to get eternal life? What 2 things we know to get eternal life? The first one is that is a gift of God. First ఏంటి? The gift of God. Eternal life, it is a gift from God. Second one is who it is said to thee. సో గివ్ ఆయన ప్రతి ఒక్కరికి అడిగిన వారికి అందరికీ ఇచ్చేదిగా ఉంటుంది అంతే, ఇస్తాడు. హీ హాజ్ గివెన్ దట్ ఇటర్నల్ లైఫ్. రెండే అనమాట. సో ఫోర్త్ వన్ వాట్ డూ వి గెట్ ఇటర్నల్ లైఫ్? వీ మస్ట్. వాట్ డూ వి గెట్ కదా? హౌ డు వి గెట్ ఇటర్నల్ లైఫ్? వీ మస్ట్ ఆస్క్. మనం అడిగితే ఆయన ఏం చేస్తాడు? నిత్య జీవం అనుగ్రహిస్తాడు. సింపుల్, దట్స్ ఇట్. సో తర్వాత ద ఫిఫ్త్ క్వశ్చన్, ఫిఫ్తా ఫోర్తా, వాట్ డస్ జీసస్ ప్రామిస్ టు దోస్ హూ కమ్ టు హిమ్ ఫర్ సాల్వేషన్? హూ కమ్స్ టు హిమ్. సో యేసుక్రీస్తు ఆయన ఈ యొక్క ఏం చేస్తాడు? ఐ విల్ ఇన్ నో వైస్ క్యాస్ట్. సో జాన్స్ గాస్పెల్ 6:37లో కమ్ ఆన్ టు మీ ఐ విల్ గివ్ యూ రెస్ట్. కమ్ ఆన్ టు మీ ఐ విల్ గివ్ యూ రెస్ట్. సో ఆయన పిలిచేది ఎందుకంటే ఆయన మనకి విశ్రాంతి అనుగ్రహిస్తానికి. సో లాట్ ఆఫ్ బర్డన్స్ ఆర్ దేర్. సో హీ వాంట్ టు గివ్ అస్ రెస్ట్. దట్స్ ఇట్, సింపుల్. తర్వాత వాట్ 3 things ఆర్ ట్రూ, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఫర్ దోస్ హూ హియర్ Jesus Christ's word and receive him as their savior from sin. ఎందుకు అంటే because he passed from death unto his life. ఆయన స్వయంగా ఫస్ట్ ప్రజెంట్ ఏంటంటే, ప్రజెంట్ he heareth his word and believe on him that sent me. సో ఆయన ప్రజెంట్న ఏం చేస్తున్నాడు అంటే పాస్ట్ ఏం చేస్తున్నాడు? పాస్ట్ ఏంటంటే ఆయన పంపిన వాని మాట వినాలి, ద పాస్ట్ వన్. సో తర్వాత ద ప్రజెంట్ ఏంటి అంటే ప్రజెంట్ ఏంటంటే అండ్ షల్ నాట్ కమ్ టు కండెమ్నేషన్. సో ఆయన ప్రజెంట్ మనము తీర్పులోకి రాము, ప్రజెంట్. సో ఫ్యూచర్ ఏంటి? ఇట్ విల్ పాస్ ఫ్రమ్ డెత్ అన్ టు లైఫ్. ఫ్యూచర్లో ఏం జరిగిపోతుంది? మనము నరకంలో వెళ్ళకుండా, మనము డెత్లో వెళ్ళకుండా మనము జీవంలోకి మనము తప్పించబడతాం. దట్స్ ఇట్. సో పాస్ట్ ఏంటి? ఆయన మనకి ఆ యొక్క నిత్య జీవం యొక్క వాగ్దానం ఇచ్చాడు. ప్రజెంట్ ఏంటి? మనల్ని ఆయన తప్పించాడు. ఫ్యూచర్ ఏంటంటే ఆయన మనల్ని తప్పించబోతున్నాడు. అంతే, దట్స్ ఇట్. సింపుల్ క్వశ్చన్స్, సింపుల్గా ఉండే ఆన్సర్స్ అనమాట. సో నెవర్త్లెస్ యూ హ్యావ్ డిస్క్రైబ్డ్ వెల్. చప్పులు కొడదాం. వెరీ గుడ్. సరే, మంచిది. క్విజ్ పెట్టుకుందాం వద్దా? ఆర్ యూ రెడీ? చాలా రెడీగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో ఒక పని చేద్దాం. సో ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, లెక్క పెట్టండి. గర్ల్స్ని పక్కన పెట్టేద్దాం. 5 members ఉన్నారు కదా. సో వాళ్ళ గ్రూప్ పెట్టేద్దాం. వాళ్ళు మిక్స్ మీ బాయ్స్నే గ్రూప్ చేద్దాం. ఎంతమంది ఉన్నారు చూడండి. 16. సో 4 సో 4 డివైడ్ చేద్దాం. సో అక్కడ 4 నేను ఒక స్లిప్ తీసాను. వాళ్ళ గ్రూప్ 1 2 3 4 స్లిప్ తీసాను.
1, 2, 3, 4. 1, 2, 3, 4. One. ఇవాళ మీ గర్ల్స్ రాలేదు ఎందుకో చాలామంది. 1, 2, 3, 4. ఓకే. సో ఓకే, నేను జంపులు చేసి నేనే పికప్ చేస్తాను. సో ఈ బెంచ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఫ్రమ్ జాన్ స్లిప్. జాన్ గోస్ టు గ్రూప్ నెంబర్ 4. నీ 4 నెంబర్ ఇటు వచ్చి 4. సో తర్వాత నెక్స్ట్ యువర్ టర్న్. యువర్ టర్న్. యువర్ గ్రూప్ 2. ఇంకో స్లిప్ తీసుకో. 2 ఒకటి తీసుకో అమ్మా. 2 అండ్ యూ ఆల్సో 4. అరే ఏంటి దోస్తులు బాగున్నారు, ఇక్కడ పట్టుకో. ఓకే, నేను జంపులు చేస్తున్నాను, ఏమీ లేదు, న్యాయంగా చేస్తున్నాను నేను. నెంబర్ 3. ఓకే, ఎందుకంటే మిక్సప్ చేద్దామని అంతే. ఓకే, నెంబర్ 1 ఎక్కడుంది ఇప్పుడు? 1 ఇక్కడ వచ్చేసి 3. 1. ఓకే, నౌ యువర్ గ్రూప్ ఈజ్ నెంబర్ 2. గ్రూపు ఎంత నీది? 4. మీది 1. మీది 2. నువ్వు 3. 3. ఓకే, నౌ జైఫెన్ యూ గోస్ టు నెంబర్ 4. అదేంటి నువ్వు ఎంత? నువ్వు 3 కదా? 3. ఓకే, సుశాంత్ రాజ్ గోస్ టు గ్రూప్ నెంబర్ 4. అదేంటి వీళ్ళందరూ ఏంటి అట్లా వచ్చారు అందరు గ్రూప్లో? నెంబర్ 3. చలో. ఓకే, నెక్స్ట్ శశాంక్. నెంబర్ 3. గర్ల్స్ లేదు ఇంకా మీరు ఇంకొక స్లిప్ వచ్చేస్తే తేలిపోతాయి ఇక. ఎవరు ఇప్పుడు? డానియల్. నెంబర్ 2. అండ్ నువ్వు కూడా ఉన్నావా? నెంబర్ 1. ఓకే, ప్రైజ్. నెంబర్ 3. నువ్వున్నా? ముగ్గురు ఉన్నారా? పృథ్వీ. నెంబర్ 1 పృథ్వీ. మీ ఇద్దరు అన్నదమ్ములు. నెంబర్ 1 ఎవరు? అండ్ మీరు నెంబర్ 2. ఓకే, 1, 2 కూర్చోండి ఇక్కడ. సో 1 ఎక్కడ? 1 ఇక్కడ. సో 1 ఒకడు కూర్చోండి, 2 ఒకరు కూర్చోండి, 3 ఒకరు కూర్చోండి. అందరు గ్రూప్గా కూర్చోండి. ఓకేనా? చలో కూర్చున్నారా? నాకు తిప్పుకోండి.
హలో హలో ఓకే. క్విజ్ మాస్టర్ గారు మీరు పాయింట్ మార్కులు వేయండి మీరు.